ఈరోజు వీడియోలో మనకి న్యూ బ్యాచ్ స్టార్ట్ అయింది కదా, సో వాళ్ళకి క్లాసెస్ ఎలా జరుగుతున్నాయి, థియరీ క్లాసెస్, ప్రాక్టికల్ క్లాసెస్, వాళ్ళు ఎలా ప్రాక్టీస్ చేస్తున్నారు అనేది ఈ వీడియోలో నేను చూపిస్తున్నాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ అయితే ఎవరికైనా కూడా థియరీ క్లాసెస్ అనేది ఉంటుంది, ఎందుకంటే మనం థియరీ కరెక్ట్గా అర్థం చేసుకుంటేనే మనం నెక్స్ట్ ప్రాక్టికల్స్ అనేది బాగా చేసుకోగలుగుతాం. కాబట్టి ఫస్ట్ స్కిన్ ప్రిపరేషన్ అదంతా కూడా ఉంటుంది. ఇంకా ప్రోడక్ట్స్ ఎలా యూజ్ చేయాలి, ఎన్ని రకాల ప్రోడక్ట్స్ ఉంటాయి అనేది స్టెప్ బై స్టెప్ మేకప్ స్టెప్స్ ఎలా ఉంటాయి, ఈజీ మెథడ్ ఎలా ఫాలో అవ్వచ్చు అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థియరీ క్లాసెస్ వచ్చేసి ఒక 6 to 7 days, 1 week పడుతుంది నియర్ బై. ఒక్కోసారి 5 daysలో కూడా అయిపోతుంది. అంటే మన స్టూడెంట్స్ రిసీవ్ చేసుకునే దాన్ని బట్టి ఎన్ని డేస్ అనేది ఉంటుందన్నమాట థియరీ క్లాసెస్ అనేది. నెక్స్ట్ వాళ్ళకి ప్రాక్టికల్స్ కూడా దాని తర్వాత స్టార్ట్ అవుతుంది. థియరీ క్లాసెస్తో పాటుగా ఇప్పుడు హెయిర్ ప్రిపరేషన్ ఎలా చేసుకోవాలి, హెయిర్కి సంబంధించిన క్లాసెస్ కూడా అవుతాయి. సో ఫస్ట్లో వాళ్ళు ప్రాక్టీస్ చేసేది ఏముండదు ఫస్ట్ 5 days కాబట్టి. నెక్స్ట్ థియరీ క్లాస్ కంప్లీట్ అయిపోగానే హెయిర్కి సంబంధించిన క్లాసెస్ అయితే ఉంటాయి. హెయిర్ ప్రిపరేషన్, స్ప్రే నాలెడ్జ్ ఉంటుంది, మిషన్స్ ఏ విధంగా యూజ్ చేయాలి, హెయిర్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి, ఇదంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా. వాళ్ళతో కూడా హెయిర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది నేను ప్రాక్టికల్గా వాళ్ళతో కూడా చేపిస్తూ ఉంటాను. ఇదంతా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ బేబీ చాలా మనం ఎంత చేసినా కూడా మళ్ళీ ఉంటుంది కొంచెం. దాన్ని స్క్రూ అయ్యేటప్పుడు అదైతే 1 section తీసుకొని ఇలా చేసేసుకున్నాక ఇంకా కొంచెం హెయిర్ దగ్గర ఖాళీ హెయిర్ వరకు చిన్న చిన్న హెయిర్ పట్టుకొని చేయాలి, ఏది వదిలిపోతుంది, అంతా ప్రెస్ అవ్వాలి, అంతా నీట్ కావాలి, అలా చేసేసుకోవాలి. మనం అట్లా పోకుండా ఉండాలంటే స్ప్రే చేసుకోవాలి. స్ప్రే చేస్తే మీరు ఎట్లా పెట్టిన హెయిర్ అట్లానే మిర్రర్ ఇంపార్టెంట్. మిర్రర్ మనకు అన్నీ చెప్తాడు, దాంట్లో చూసుకోవాలి. యాడ్ చేయండి. అయితే కోన్ చేసేటప్పుడు ఈ బ్యాక్ హోమ్ అంతా కవర్ అవ్వాలి, అదంతా కనిపించదు. మీరు ఏం చేస్తారు, సైడ్కి చేసుకుంటాం, అది చెయ్యదు. సేమ్ స్ట్రైట్గా చేయండి కోమ్. ఈ సెక్షన్ వచ్చేసి ఎంత తీసుకుంటాము, ఇంకే ఎక్కడ పట్టి అక్కడ కాకుండా ఫస్ట్ మనము ఈ 2 ఈక్వల్ ఉన్నాయా లేదా చూసుకోవాలి. లేదా బాగానే ఉంది. సో ఈ పిన్ కంటే కొంచెం ముందు పెట్టాలి. పిన్ ఎండింగ్ లోపలికి నీట్గా ఉంటుంది. నేనేమో 2 పెట్టుకోవాలి. ఇంకా డమ్మీ కష్టం. ఇప్పుడు మీకు ఇక్కడ చూసుకోవాలి, పిన్ పెట్టారు బాగుందా లేదా ఇక్కడ చూడండి. క్లిక్ చేయాలి, హోమ్ చేయాలి, ఇక్కడ హైట్ కరెక్ట్ మనకు ఓకే అనిపిస్తేనే నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి. మీరు తొందరపడాల్సిన అవసరం లేదు. ఇది ఓకే అంటేనే అటు వెళ్ళాలి. అస్సలు నీట్గా టచ్ అవ్వద్దు, మిషన్స్ టచ్ అవ్వద్దు, చాలా కేర్తారు, చెవులు కానీ తిరుగుతారు. ఇదా
ఏదైనా పైకి పట్టుకుంటాం ఇక్కడ కింది పట్టుకుంటే మిషన్ టచ్ చేసి ఫాస్ట్గా చేసుకుంటాం. ఇట్లా 1 హ్యాండ్తో చేసుకున్న తర్వాత 2 హ్యాండ్స్ పెట్టుకోవచ్చు. 1 హ్యాండ్తో ప్రెస్సింగ్ అంత బాగా రాదు. ఇది ఒక్కటి కేర్ తీసుకొని చేసుకోవాలి. ఇదంతా కంప్లీట్ అయిపోతే పైన కొంచెం చేసి ఇలా పెడితే పిన్స్ పెడితే కొంచెం అంత ప్రాబ్లం అవ్వదు. ఏదైనా కూడా ప్రొడక్ట్ బెండ్ చేసుకోవాలి. ట్యాపింగ్ మోషన్ ట్యాప్ చేసుకోవాలి. దీనికి 2 more నార్కలు ఇక్కడ చూస్తే వీళ్ళకి ఫస్ట్ కలర్ థియరీ వరకే కంప్లీట్ అయింది థియరీ. అయితే వాళ్ళు ఏంటంటే ఇది కంప్లీట్గా మనకి అర్థం అయ్యాకనే నెక్స్ట్ స్టెప్కి వెళ్దామని చెప్పేసి అని అడిగారు. సో వాళ్ళకి అర్థం కాకుండా నేను కూడా ఏం చేయలేను కాబట్టి ఫస్ట్ నేను చెప్పిన థియరీ ప్రాక్టికల్గా ఎలా చేసుకోవాలి మనం అనేది, ఫేస్ మీద రియల్గా ఎలా చేస్తాము, కలర్ కరెక్షన్ అనేది ఎలా చేసుకుంటాం అనేది ఇలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది అర్థమైన తర్వాతనే నెక్స్ట్ టాపిక్ అనేది స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఎక్కువగా ఉందంటే ట్యాప్ చేసుకోవచ్చు, ప్రాబ్లం తక్కువగా ఉందంటే స్ప్రెడ్ చేసుకోవచ్చు. ఆరెంజ్ కలర్ ఇవన్నీ పెట్టాలంటే భయపడతాం మనం కదా, క్లయింట్కి ఏమైతుందో లాస్ట్ ఏమో ఎందుకు వచ్చిన వాళ్ళు ఫౌండేషన్ కూడా పెట్టాలి అని చెప్పేసి జల్దీగా పెట్టేసుకుంటాము. అది సెట్ అవుతుందో లేకపోతే ఏదైనా వస్తుంది ప్రాబ్లం. ఇది కరెక్ట్. చూడు కొంచెం దాంట్లో మిక్స్ అయ్యాక ఇది మనకి రైట్ చూడండి అంటున్నాను. ఇంకా కొంచెం ఫేర్ కూడా తీసుకోవచ్చు మనం, ఎందుకంటే కరెక్షన్ చేసాం కదా. సో చూసారు కదా, ఈ విధంగా వాళ్ళకైతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాళ్ళు కూడా అన్నీ క్లియర్గా నేర్చేసుకుంటారు. వాళ్ళకి వచ్చేదాకా కూడా అన్ని డౌట్లు అడుగుతారు, ప్రాక్టీస్ చేసుకుంటారు. సో మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా ఈ కోర్సులో జాయిన్ అవ్వచ్చు. డీటెయిల్స్ కోసం అయితే నాకు మెసేజ్ చేయండి, నేను అన్ని డీటెయిల్స్ నెంబర్ సెండ్ చేస్తాను. ఒకవేళ నేను కాల్ లిఫ్ట్ చేయకపోయినా కూడా నాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తే నేను ఖచ్చితంగా రిప్లై చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.